అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి జై హనుమాన్. జై హనుమాన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా వాళ్ళకి, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా. ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ నేను అనుకున్న ఒక ఐడియా. ప్యారిస్ లో ఉన్నప్పుడు ఒక వేరే షూట్ కోసం వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఒక ఐడియా. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను ఒక 2 years స్పెండ్ చేశాను ఈ స్టోరీ మీద. సో నేను రాసిన కథల్లో మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీ ఇది. అంటే నేను అనుకున్నాను అనమాట, వేరే వేరే టైప్ జానర్స్ చేస్తున్నాను కానీ ఒక్క ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేద్దాం, వితౌట్ ఎనీ ఎక్కువ తెలివితేటలు లేకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దాం, బాగా ఎంటర్టైన్ చేద్దాం అని అనుకుని ఒక రాసుకున్న కథ ఇది. సో ఒక 2 years దాన్ని మీద వర్క్ చేశాను. దాని తర్వాత చాలా రకాలుగా దాన్ని మెటీరియలైజ్ చేయడానికి ట్రై చేశాను కానీ ఎందుకో మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే లైక్ సినిమా ఇండస్ట్రీలో అంటారు, ప్రతి కథ మీద ప్రతి గింజ మీద అతని పేరు రాసి ఉంటుంది అన్నట్టు, ప్రతి కథ మీద ఈ కథ ఎవరు చేయాలి అన్న హీరో పేరు రాసి ఉంటుంది. ఫైనల్ గా మా అశోక్ దగ్గరకు వచ్చింది కదా. సో బాలాగారు నాకు ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచి పరిచయం. నేను ఆయనకి చాలా సార్లు సినిమా చేస్తాను అంటే, నేను జనరల్ గా ఏ ప్రొడ్యూసర్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో సినిమా చేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళు వేరే బిజినెస్ ఏమైనా చేసుకోవచ్చు కదా అని చెప్పి డిస్కరేజ్ చేస్తా ఉంటాను. బట్ ఆల్మోస్ట్ 1 year కంటిన్యూస్ గా హీ వాస్ బిహైండ్ మీ. సెట్ లైక్ లేదు సార్ సినిమా చేస్తాను అంటే, సో డబ్బులు పోయినా పర్లేదు, అయినా నేను కంఫర్టబుల్ గా ఉంటాను, నాట్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ దిస్ మనీ అనుకుంటేనే చేయండి సార్, లేదంటే చాలా ఇబ్బంది పడతారు అంటే, లేదు సార్ నా లాస్ట్ రూపాయి పోయినా పర్లేదు, నేను సినిమాలో తీస్తాను, ఎంత పోయినా పర్లేదు ఇంకా నా అని అనుకుంటే, సరే వాళ్ళ వైఫ్ యామిని గారు ఒకరోజు కనిపిస్తే, సరే ఆవిడ చెప్దాం, ఆవిడన్నా కన్విన్స్ చేస్తారు అనుకుంటే, ఆవిడ కూడా అలాగే ఉన్నారు. ఆవిడ కూడా లేదు సినిమా చేయాల్సిందే అని చెప్పి. సో ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళని కూడా కలిసి అందరూ కూడా విపరీతమైన సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అండ్ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు. సో డెఫినెట్ గా సినిమాని డబ్బుల కోసం అయితే చేయట్లేదు, ఈయన విపరీతమైన ప్యాషన్ తో చేస్తున్నారు. సో ఈ సినిమా మెయిన్ గా బాలగారి కోసం హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత నేను రాసిన ఈ కథ బుర్ర గారు అన్నట్టు ఇట్స్ మై బేబీ. సో ఎవరికైనా యూనో అడాప్షన్ తీసుకుంటాను అంటే కనుక చాలా 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 ఆలోచిస్తాం కదా. సో బట్ అర్జున్ గారిని కలవగానే నాకు ఆయనలో కాన్ఫిడెన్స్ కనిపించింది. ఈ కథ నాకన్నా బాగా చేయగలుగుతారు ఆయన ప్రీవియస్ చేసిన ఫిల్మ్ చూసిన తర్వాత. సో నేనైతే ఒక 50% వరకు చేయగలితే, ఆయన 200% ఈ కథకు న్యాయం చేయగలుగుతారని నమ్మకం నాకు కలిగింది. సో అర్జున్ గారు, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. భీమ్ సిసిల్దేవ్ గారు, నాకు రవితేజ్ గారు చెప్తా ఉండేవారు ఈయన గురించి. అంటే నేను ఇప్పటివరకు అంత మాస్ సినిమా చేయలేకపోయాను కాబట్టి ఆయనతో వర్క్ చేయలేదు, కానీ ధమాకా సాంగ్స్ విన్నప్పుడైతే నేను అసలు అరే ఇలాంటి సినిమా నేను చేయాలి, ఇలాంటి పాటలు నా సినిమాలో కూడా ఉండాలి అని అనిపించింది. ఐ ఫెల్ట్ జెలస్. ఈ సినిమాకి ఎప్పుడైతే ఆయన వర్క్ చేస్తున్నారని తెలిసిందో, ఇండైరెక్ట్ గా నేను ఇంట్లో కలిసి వర్క్ చేస్తున్నానని అనుకుంటున్నాను. అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారు సార్, సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఆదిత్య మ్యూజిక్, వాళ్ళతో ఇప్పటివరకు నేను ఇంకా అసోసియేట్ అవ్వలేకపోయాను. జాంబిరెడ్డి చేశాం కదా, జాంబిరెడ్డి అయితే అసోసియేట్ అయ్యాం. సో హనుమాన్ తో అవ్వలేకపోయాం. హోప్ఫుల్లీ నెక్స్ట్ సినిమాకి మా వాల్యూ మీరు రికగ్నైజ్ చేసి మా సినిమా తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. దెన్ దేవ్ సార్, ఆయన ఆదిపురుష్ లో హనుమంతుల వారి రోల్ ప్లే చేశారు. యూనో జై హనుమాన్. సో దాని తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టర్ ఏదైతే కంసరాజు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ కి ఎవరు సూట్ అవుతారు అని చెప్పి చాలా ఆప్షన్స్ అనుకున్నాం. అంటే నాకు తెలిసి అసలు ఆల్మోస్ట్ అందరినీ కన్సిడర్ చేసి ఇంకా ఆల్మోస్ట్ వెన్ వి గేవ్ అప్, అప్పుడు ఈయన ఆప్షన్ మన అర్జున్ గారు సజెస్ట్ చేశారు. అంటే ఆయన చేస్తారా, విల్ హీ డూ, అంటే లైక్ అంత పెద్ద సినిమా చేశారు కదా, దాని తర్వాత ఆయనకి అంత మంచి పేరు వచ్చింది, ఆయన విలన్ రోల్ ఎందుకు చేస్తారు, ఆయన ఆల్రెడీ హీరోగా చేస్తున్నారు వేరే లాంగ్వేజ్ లో, ఎలా చేస్తారు అనుకుంటే కనుక ఆయన కథ వినగానే ఆయనకు బాగా నచ్చి ఆయన కూడా ఒప్పుకోవడంతో ఈ సినిమా ఇంకా పెద్దదైంది. తర్వాత మేజర్ గా మానస వారణాసి. ఈ సినిమాకి టు బి ఫ్రాంక్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, యాక్చువల్లీ మోర్ దాన్ హీరో. ఐ థింక్ అశోక్ ఆల్సో అగ్రీస్ టు మీ విత్ దట్. సో నేను ఫస్ట్ లేదు ఐ మీన్ సో ఈ సినిమాకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మానస గారు ప్లే చేశారు.
అండ్ సేమ్ అలాగే ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి 100 మంది హీరోయిన్స్ చూసినట్టున్నారు అర్జున్ గారు. అండ్ ఫైనలీ దిస్ పర్టికులర్ క్యారెక్టర్ ఈస్ రిటర్న్ ఫర్ యూ. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ప్లేయింగ్ దిస్ రోల్. అండ్ ఎవరైతే ఈ కథ తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మా రైటర్స్, మా టీం వాళ్ళందరూ కూడా ఎవరు ప్లే చేస్తారు, ఈ క్యారెక్టర్ ఎవరు ప్లే చేస్తారు అని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫైనలీ మానస, ఐ థింక్ షీస్ డన్ అ గ్రేట్ జాబ్ టు ప్లే దిస్ క్యారెక్టర్. అండ్ అశోక్ అశోక్ అంటే ఫస్ట్ హీరో సినిమా అప్పుడు జనరల్గా ఐ థింక్ ఫారెన్ లో చదువుకుని వచ్చిన యాక్టర్స్ అంటే కనుక నాకు కొంచెం చిన్న చూపు ఉంటుంది ప్రాంగా చెప్పాలంటే. వీళ్ళకి ఏం వస్తుంది, మాస్ సినిమాలు ఎలా చేయగలుగుతారు, అక్కడ ఉన్న బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ యాక్సెంట్ కానీ అసలు తెలుగు సినిమాలకు వాళ్ళు పనికిరారు అని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను ఫ్రాంక్ గా చెప్పాలంటే. సో అశోక్ గారు కూడా ఇట్స్ అ వెరీ మాస్ ఫిల్మ్ అనమాట. ఈ సినిమా చాలా చాలా మాస్ ఫిల్మ్. బట్ ఆయన చూసారు కదా ఎంత క్లాస్ గా మహేష్ బాబు గారిలో ఉన్నారు. సో అసలు అంటే ఇప్పుడు కృష్ణ గారు కూడా మీరు చూస్తే కనుక చాలా ఫెయిర్ గా చాలా అందంగా ఉంటారు. సో అంత ఫెయిర్ గా ఉన్న వాళ్ళు మాస్ హీరో అవుతారా అని అనుకుంటాం, కానీ కృష్ణ గారు ప్రూవ్డ్ ఇస్ రాంగ్. సో కృష్ణ గారు హ్యాస్ బికమ్ అ వెరీ బిగ్ మాస్ హీరో. దాని తర్వాత మహేష్ బాబు గారు కూడా మీరు చూసారు కదా బిగినింగ్ లో ఎంత క్యూట్ గా, ఎంత అందంగా, ఎంత అందంగా బాగుండేవారు. సో ఆయన ఇప్పుడు చూడండి గుంటూరు గారంలో ట్రైలర్ చూస్తే కనుక ఎంత మాస్ అది. అంత మాస్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దాని తర్వాత నాకు తెలిసి నేను రషెస్ చూసిన తర్వాత, అంటే రషెస్ ఫస్ట్ లుక్ టెస్ట్ చేసాము, దాని తర్వాత రషెస్ ఎప్పుడైతే చూసానో ఐ వాజ్ అమేజ్డ్ అనమాట. ఓహో, నేను ఇన్ని రోజులు అనుకున్నది చాలా తప్పు. వెన్ యువర్ అ గుడ్ యాక్టర్ యూ కెన్ ప్లే ఎనీ రోల్, మే ఇట్ బి క్లాస్ ఆర్ మాస్ ఆర్ ఎనీథింగ్. సో థ్యాంక్ యూ అశోక్ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్. నా నోషన్ ని బ్రేక్ చేసినందుకు. చాలా చాలా మాస్ రోల్ ప్లే చేశారు, చాలా చాలా బాగా యాక్ట్ చేశారు కూడా. అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫైనల్ గా నేను 3 సంవత్సరాల క్రితం అనుకున్న కథ ఇంత బ్యూటిఫుల్ గా నేను టీజర్ చూస్తూ ఉంటే నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. అర్జున్ గారికి ఎంత అనిపించింది కానీ. సో అందరూ మంచి ప్యాషనెట్ టీం అందరూ కలిసి సినిమా చేశారు. అండ్ ఇప్పటి వరకు నా సినిమాల్లో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద డైలాగ్ రైటర్స్ తో ఎప్పుడు వర్క్ చేయలేను నేను. అంటే నేను ఎప్పుడు నాకు ఏదైతే మాటలు వస్తున్నాయో రాసేయడం తప్పితే ఒక డైలాగ్ రైటర్ తో వర్క్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ డైలాగ్ రైటర్, ద టాప్ మోస్ట్ స్టార్ డైలాగ్ రైటర్ సామాధ గారు. ఐ థాట్ నేనైతే ఇప్పుడు అఫోర్డ్ చేయలేను రా బాబు ఇన్ని అనుకున్నాను, కానీ ఈ సినిమాతో నాకు ఆ ఛాన్స్ కూడా దొరికింది బాలాగారి వల్ల. సో ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారంటే కొన్ని డైలాగ్స్ మనం అనుకున్న కథ మొత్తం కూడా ఒక 2-3 సీన్లు షూట్ చేయాల్సి వస్తుంది, కానీ ఒక గొప్ప డైలాగ్ రైటర్ దీని మొత్తాన్ని ఒక 1 డైలాగ్ లో సమ్అప్ చేయగలుగుతారు. సో అలాంటి అద్భుతమైన డైలాగ్ రాసిన సాగుమంత బోరా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, ఐ థింక్ that's about it. I'm really looking forward to this film అండి. దేవకి నందని వాసుదేవ టైటిల్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ టైటిల్. ఐ థింక్ ఈ టైటిల్ లో యూ కెన్ సీ అర్జున్ గారు టేస్ట్ అండ్ టచ్ అనమాట. సో చాలా చాలా టైటిల్స్ అనుకున్నాం, కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దట్ అంటే ఇంత మాస్ ఫిల్మ్ కి ఇంత క్లాస్ టైటిల్ చూస్ చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.